నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. అనంతపురం జిల్లా ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని ప్రశ్న. రాష్ట్రంలో రోజు రోజుకు మండిపోతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కులాన్ని హోల్సేల్ గా బాబుకు అమ్మేయగలనన్న భ్రమతో ప్యాకేజ్ స్టార్ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ఈ ప్యాకేజ్ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ కు వెళ్లిపోయేంత చులకన అని ఆయన వ్యాఖ్యానించారు. కాకినాడలో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు ఈ ప్యాకేజ్ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి, ఇప్పుడు పిఠాపురం 4ని ఆరోపించారు. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదని, పెళ్లిళ్లే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయని, పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికి ఒకడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లాడని ఎద్దేవా చేశారు. ఆ పిల్లిని చంకలో పెట్టుకున్నది చంద్రబాబు నాయుడని, ఆ పిల్లిని పిఠాపురంలో వదిలాడని ఇప్పుడు అర్థమైంది. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్ తో గబగబా తాగేది బాబు, దాని తోమి తుడిచి బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజ్ స్టార్ అని ఆరోపించారు. ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడి చేస్తుంది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్న బాబు కోవట్టుగా ఇదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్న బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికి ఇస్తుంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు, అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ. బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. జనాలకు తెలివి లేదనుకుంటున్నాడా, జగన్ ఒక్కడికే తెలివి ఉందనుకుంటున్నాడా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన దానికంటే ప్రజలపై మోపిన అప్పులే ఎక్కువని, ఇచ్చిన దానికంటే దోచుకునేదే ఎక్కువని అన్నారు. మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం అతడికి పుట్టుకతో వచ్చిన విద్య అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగంలో ఆయన సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తిట్టాడని, నా మీద నోరు పారేసుకున్నాడని మండిపడ్డారు. నిన్ను బూతులు తిట్టాలంటే నాకు 1 నిమిషం పని. తల్లిదండ్రులకు భారమైన కొడుకు ఇతను, భూమికి సమాజానికి కూడా భారం. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆరోపించారు. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైందని, ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి అమరావతిని కూడా నాశనం చేస్తాడని ఆయన ఈ సందర్భంగా
ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1,00,000 రూపాయలు మీ దగ్గర దోచుకుంటా ఉంటే దానికి 1 లీటరు బ్లడ్ గా లెక్కేసుకోండి. మీ దగ్గర దోపిడీ 5 సంవత్సరాలు ఎంత చేశాడో, ఎన్ని లీటర్ల రక్తాన్ని మీ దగ్గర తాగాడో మీరు లెక్కేయండి. ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా తిట్టాడు, నా మీద నోరు బారేసుకున్నాడు. నాకొక్క నిమిషం పని, నీ మీద బూతులు తిట్టాలంటే 1 సెకండ్. అంటే వీళ్ళ తండ్రి కూడా ఈయన్ని భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే, ఇతనుంటే ఆయనకు పదవి పోతుందని బెంగళూరుకి తరిమేసిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. తండ్రికి భారమైన కొడుకు, తల్లికి భారమైన కొడుకు, భూమికి సమాజానికి భారం అవునా కాదా తమ్ముళ్ళు? 5 ఏళ్లు అదే జరిగింది. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, విధ్వంసం. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ఆ విధ్వంసం చూస్తే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేసి అక్కడి నుంచి అమరావతి అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఈరోజు చూడండి, కియా మోటార్ తీసుకొస్తే అభివృద్ధి, అమరావతిని నాశనం చేస్తే విధ్వంసం. అవునా కాదా? నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మారిస్తే అది అభివృద్ధి. పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేస్తే అది విధ్వంసం. అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. బుద్దా వెంకన్న ఇంటి వద్ద నుండి బయలుదేరి భారీగా ర్యాలీగా వెళ్లి విజయేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జనసందోహం నడుమ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి, నాగులమీర, తంగిరాల సౌమ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బుద్దా వెంకన్న ఇంటికి వెళ్లి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మహిళలు హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు. రథం సెంటర్ వద్ద భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి నుండి విజయేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 1 టౌన్ కాళేశ్వర మార్కెట్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అక్కడి నుండి బందర్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కు అందజేశారు. భారీ జన సందోహం నడుమ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ చేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి, నాగులమీర, తంగిరాల సౌమ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. విజన్ 2020 అని 2004లోనూ 1994లోనూ వీటిలోనూ చంద్రబాబు గారు చెబుతా ఉండగా మాకు నవ్వు వచ్చేది. 2020 ఏదో చెప్తాడా, ఏంటో ఇట్టా చెబుతున్నాడని. తీరా చూస్తే వాళ్ళు 2024కి వచ్చేసరికి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరంగా తయారైంది. ఆ నగరంగా ఎట్లా తయారైందో అదే విజన్ని మన విజయవాడ మీద చంద్రబాబు గారు చూపించి మన విజయవాడని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేటర్ మొత్తం అంతా కూడా దాన్ని ప్రజలందరూ గమనించి మన చిన్ని గారిని కింద ఉన్న 7 ఎమ్మెల్యేలని గెలిపించి మన అమరావతిని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇవాళ వచ్చి ఈ సన్నివేశానికి ఈ నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గానికి వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరూకి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్ని గారి ఎంపీగా మిగతా మన ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు అయ్యి మన గవర్నమెంట్ని విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేయడానికి మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ముఖ్యంగా సంఘీభావం తెలియజేసి మీరందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు, కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని
అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారి చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండిపోతూ ఉష్ణగాళ్లు తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వడగాళ్లు తీవ్రత కూడా పెరిగింది. దీంతో వృద్ధులు, పిల్లలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అవసరమైతే తప్ప బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల సమయంలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాల సాలూరులో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా వనగాలపల్లి, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో 44.9, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.5, చిత్తూరు జిల్లా పిప్పలిలో 44.4, నెల్లూరు జిల్లా తేగచెర్ల, శ్రీకాకుళం జిల్లా కోవిలిలో 44.2, అన్నమయ్య జిల్లా కమలకొండ 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లాలో వివక్ష లేకుండా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిస్ సౌరభ్ శర్మ, మదన్ కుమార్ తెలిపారు. ప్రలోభాలకు తావు లేకుండా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు బృంద స్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ జిల్లీరా ఆధ్వర్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ సమీక్ష సమావేశం నిర్వహించారు. 16 విభాగాల నోడల్ అధికారులు హాజరయ్యారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేసి వ్యయ పర్యవేక్షణను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. సహాయ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ బృందాలు ఎలాంటి వివక్షకు తావులేని వాతావరణంలో పనిచేయాలని ఆదేశించారు. ప్రలోభాలకు తావు లేకుండా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు బృంద స్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేయాలని వి జస్టిస్ కోరారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ జిల్లీరావు జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలను పీపీటీ ద్వారా వివరించారు. మచిలీపట్నంలో పేర్ని నాని, అతని కొడుకు కరోనాని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వీరిద్దరి వల్ల 100 మంది చనిపోయారన్నారు. తన కొడుకు కరోనా సేవలందించాడని పేర్ని నాని చెప్పుకుంటూ సిగ్గుచేటన్నారు. నిజంగా పేర్ని నాని కొడుకు కరోనా హీరో అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతో 6 పేషెంట్లు ఎందుకు చనిపోయారో సమాధానం చెప్పాలన్నారు. ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటువే తప్ప ఏదైనా నువ్వు చేసావని కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు. కరోనాలో మా వాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్ప పేర్ని నాన్నగారు నేను అడుగుతా ఉన్నా. బెడ్లు లేక కింద గట్ల మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి, నిజంగా ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది. ఆ రోజున నేను మా శ్మశానానికి వెళ్ళా. శ్మశానం నిండా శవాలు, ఎటు చూసిన శవాలే. శవాలు దెబ్బ చేశారు మీరు, నువ్వు నీ కొడుకు కలిసి బందర్ పట్టణాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని. దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి డిఎంఎన్హెచ్ఓఎస్లో ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడైజర్ ఇంజక్షన్లో స్కామ్ జరిగింది వాస్తవం. ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తున్నారు రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకున్నా నువ్వు పనికిరాని తుప్పు స్కాన్ తీసుకొచ్చి, మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు. మీరు మాట్లాడతారా? మీ అర్హత ఉందా? మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెడితే వాళ్ళ పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డగిచ్చి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా? మేము మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించావు అంటే నేను ఇంట్లో పడుకుంటే కేసులు వస్తాయా? నీ కొడుకు వల్ల, నీ వల్ల ఎంతమంది, కొన్ని 100 మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్రద్ధ వల్లే. ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు. పెరుగన్నం తింటే హీరో అవుతాడా? పోలీసులు ఉన్నట్టు పోలీసు దగ్గరికి వెళ్ళి నువ్వు మీడియా పబ్లిసిటీ పీకెక్కి నువ్వు మాట్లాడవు, నువ్వు చేసావన్నీ. ఆ రోజు పెరుగన్నం తినటం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు? నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి, నీ మీద నీ కొడుకు చెప్పాలి,
నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి, అంతకంటే ఎవరు చెప్తారు బందర్లో? ఓటు వేసే ప్రతి వ్యక్తి ఒక ప్రజాస్వామిక శక్తి అని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా భావించి మే 13న ఓటు వేయాలని సూచించారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిస్, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువురు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరస్ శర్మ, విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గీపేట నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మదన్ కుమార్ తదితరులతో కలిసి ఓటర్లను జాగృతం చేసే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా భావించి మే 13న ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నికల్ దినకర్ పున్కర్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, డీసీపీలు అదిరాజ్ సింగ్ రాణా, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి కప్పు కూలి, ఉండటానికి జాగా లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే వారెవరూ లేరా? స్థానిక 24వ డివిజన్లోని గిరిపురంలో నివాసం ఉంటున్న ఇత్తడి స్వర్ణ తన కూతురుతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 17న మధ్యాహ్నం ఇంటి స్లాబ్ పెచ్చులుడిపడి చిన్న పాపకు, మరో మహిళలకు తలకు గాయాలయ్యాయి. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వారు ఎక్కడ ఉండాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. 2 రోజుల నుండి వండుకునేందుకు వీలు లేక, నిద్రించేందుకు చోటు లేక ఆ కుటుంబం రోడ్డు పాలైంది. తక్షణమే అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు 4, ఒక పెద్ద అమ్మ, 2-4 పిల్లలు ఉన్నారండి. మరి స్లాబ్ అంతా కూలిపోయింది. అదే నైట్ పూట అయితే ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు మేము. మరి మాకు స్లాబ్ పడిపోయింది. మాకు ఆర్థిక పరిస్థితుల్లో మేము ఉండాము. నాకు భర్త లేడండి. అప్పటికి చచ్చిపోయిన కాడి నుంచి నా పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకున్నాను నేను. నాకు ఎవరు సహాయం లేదు ఇప్పుడు వరకే. మాకు ఏదన్నా ఇల్లు కట్టుకోవటానికి సహాయం, ఆర్థిక సహాయం చేస్తారని పిల్లకి ఆ పాపకి ఆపరేషన్ సర్జరీ అన్నారండి. ఆ సర్జరీ కూడా వాళ్ళే చేపిస్తే మాకు మంచిదండి. మరి ఆ ఇంట్లో మేము అందరం ఆ ఇంట్లోనే పడి ఉంటున్నామండి. ఆ ఇంట్లోనే 3 కూతుళ్ళు, 3 అల్లుళ్ళు, 4, 5 మనవరాళ్ళు అందరూ ఆ చిన్న గదిలోనే ఉంటున్నామండి. శ్రీరామనవమి రోజు నాకు సెలవు వచ్చిందని పిల్లలు 4 ఇంట్లో పెట్టుకొని కూర్చున్నానండి. అట్లా కూర్చున్నాను. వెళ్ళి పిల్లలు 4 పెట్టుకొని అట్లా కూర్చున్నానండి. స్లాబ్ గబా గబా పడిపోతుందండి. టపా పడిపోతుంటే పిల్లలందరినీ చేతులు అడ్డు పెట్టుకొని ఇట్లా అందరినీ పంపించుకోగలిగానండి. 3 పిల్లల్ని సేవ్ చేయగలిగాను. పెద్ద పిల్లల్ని సేవ్ చేయలేకపోయానండి. తలకాయలు పగిలినాయి 2కి. ఇక ఆ పిల్లని సర్జరీ చేయించాలన్నారండి. మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకెళ్ళారు గబగబా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి. అక్కడ మామూలుగా కుట్లేసి పంపించారు. రిపోర్ట్లు అయ్యి ఇంకా ఇవ్వలేదు మా చేతికి. సర్జరీ పడిద్ది, 24 గంటలు అయినాక రిపోర్ట్లు ఇస్తామన్నారండి. 3 రోజులు అయింది మాకు ఈ సంఘటన జరిగి. మా దగ్గరికి ఎవరు వచ్చి కనీసం ఆర్థిక సహాయం చేయలేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, పరామర్శించలేదండి. మేము ఇక్కడ రోడ్డు మీద పడుకుంటున్నామండి. మాకు ప్లేస్ కూడా లేదు. 4 పిల్లల్ని పెట్టుకొని మా అమ్మని పెట్టుకొని ఇక్కడ పడుకుంటున్నామండి. పైన పెచ్చుకలు ఊడి పడిపోయి ఈ చిన్న పాపకి ఒక రకమైన దెబ్బలు తగిలినాయి. అట్లానే వాళ్ళ కూతురికి తల మీద తగిలినాయి. ఈ దెబ్బలు జరిగి ఇప్పటికి 3 కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఒక రకంగా ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల ఇలాంటి దుర్భర పరిస్థితి వస్తూ ఉంది. ఆ పాపకి హాస్పిటల్ చేరిస్తే, ప్రభుత్వ హాస్పిటల్ చేరిస్తే కేవలం కుట్లేశారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. వాళ్ళ కుటుంబం మాత్రం చాలా దీనస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, వ్యక్తులు మారుతూ ఉన్నారు. ఇలా బతుకులు మాత్రం మారట్లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఇలాంటి దుర్భరమైన వచ్చింది. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎంఆర్ఓ గారు విజిట్ చేయాలి, మున్సిపల్ అధికారులు విజిట్ చేయాలి, ఆ యొక్క కుటుంబాన్ని చూడాలి, ఆ కుటుంబానికి అదే రకాల భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ గిరిపుర ప్రాంతంలో ఉన్న ఇలాంటి ఇళ్లలో చాలామంది బాధలు పడుతున్న వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన చేయాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించకుండా ప్రభుత్వం తక్షణమే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులకి బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోమణి
మండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు నాయుడు పవన్లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. 4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు బందర్కు ఏం చేస్తారని ప్రశ్నించారు. బందర్కు పూర్వ వైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని తెలిపారు. ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోమండనం కేసు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు, అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 95 నుంచి దాదాపుగా 95 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా? అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్లు మీ దగ్గర, అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్లు ఇవ్వకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. అనంతపురం జిల్లా ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని ప్రశ్న. రాష్ట్రంలో రోజు రోజుకు మండిపోతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.